Brigade Belvedere, 1 BHK, 2 BHK, 3 BHK flats available. Burigere Cross, Bengaluru. Please contact this number. సెలబ్రిటీలు అవుతారు అని వాళ్ళ గురించి తెలుసుకొని వెళ్ళి పూజలు చేస్తున్నారు, లేకపోతే వాళ్ళు సెలబ్రిటీ అవ్వాలి మీ దగ్గర పూజలు చేసుకున్న తర్వాత వాళ్ళు సెలబ్రిటీ యోగం ఉంటే చేస్తా, లేకుంటే చెయ్య. ఓకే, సో మీ దగ్గరికి చాలా మంది సెలబ్రిటీలు అవ్వాలని వచ్చిన వాళ్ళకి యోగం ఉందని వాళ్ళ జాతకం చూసి. ఎందుకంటే నేను కూడా అందరు జ్యోతిష్యులాగానే దుకాణం ఇంట్లో పెట్టుకొని చాలా సైలెంట్ గా బ్రతకొచ్చు. ఇంత మీడియాల పెంట చేసుకొని ఎవరెవరినో నేను ఎవరెవరి దృష్టిలో పడి నేను ఇంత కష్టాలు అనుభవించాల్సిన పని నాకు లేదు. నేను ఎందుకు ఇటువైపు వచ్చినా అంటే వామాచారం అనేది నా డ్రీమ్. వామాచారం అనేది నా డ్రీమ్. వామాచారం అంటే ఎడమ చేతితో పూజలు చేయడము అనేది నా డ్రీమ్. సో ఇప్పుడు దశమహా విద్యలు కామాఖ్య అమ్మవారు అంటే లెఫ్ట్ హ్యాండ్ పూజలు చేయబడేది వామాచారం అనేది డ్రీమ్. అంటే ఎలాగైతే మెడిసిన్లో నార్మల్ మెడిసిన్ ఉంటుందో దాంట్లో స్టిరాయిడ్స్ లాంటివి ఈ పూజలు. సో ఇది ఇన్స్టెంట్ గా రెమెడీస్ ఇస్తాయి, ఇన్స్టెంట్ గా ఎక్స్ట్రీమ్ లైఫ్ ఇస్తుంది. చాలా ఇంకా నువ్వు చచ్చిపోతావు ఇంకా బ్రతకలేవు అనుకున్న స్థాయి నుండి, రోగంతో కాదు కష్టాల నుండి, అలాంటి మనిషిని రాత్రిని మిరాకిల్స్ చేసి కింగుని చేసి పెడతాయి ఈ పూజలన్నీ. స్టార్ట్ చేశారా వామాచారం? అదేంట నుండి చేస్తున్నా కదా, దీనికోసమే కదా అంత పెంట జరిగింది. ఎందుకంటే జనాలకు మా కామాఖ్య దేవాలయం తెలియనందువల్ల యోని 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 అంటే చివరికి జనాలు అక్కడికి పోయి చూసిన తర్వాత నిజంగానే యోని ఉంది ఇక్కడ అని చెప్పి ఫీల్ అయ్యి అప్పుడు జనాలు లైన్ కట్టడం స్టార్ట్ అయింది. ఈ నెల 22 నుంచి 26 వరకు ఋతుస్రావం అనేది కామాఖ్య అమ్మవారికి జరుగుతుంది. అంబుబాచి మేళా అంటారు. అంబుబాచి మేళా ప్రతి సంవత్సరం జూన్ నెలలో కామాఖ్య అమ్మవారికి ఋతుస్రావం జరుగుతుంది. సో ఋతుస్రావం అంటే అమ్మవారికి యోని నుండి బ్లీడింగ్ అవుతుంది. సో మనం ఏమనుకుంటే అది జరిగిపోతుంది సార్. ఇప్పుడు నేను యాంకర్, నేను ఒక మంచి ఇంకా ఫేమస్ యాంకర్ అవ్వాలి, సెలబ్రిటీ అవ్వాలి, యాంకర్ స్థాయి పాడ్కాస్ట్ అయిపోవాలి అని అక్కడికి కామాఖ్య దేవి దగ్గరికి వెళ్తే ఆ టైంలో వెళ్ళొచ్చా, మిగతా టైంలో కూడా వెళ్ళి? ఆ టైంలో దేవాలయం బంద్ ఉంటది. అంబుబాచి మేళాలో దేవాలయం బంద్ ఉంటది. ఏ టైంలో ఓపెన్ ఉంటది అంటే ఆ 4 రోజులు తప్ప ఎప్పుడైనా ఓపెన్. సో ఎప్పుడైనా వెళ్ళొచ్చు. నేను 100% అవుతావు. 100% అవుతా. సో డెఫినెట్లీ వెళ్తాను సార్. నేను ఒక డిస్కషన్ అయ్యింది. ఒక డ్రైవరు ఒక యజమాని అడిగిండు నన్ను, గురూజీ ఈయన డ్రైవర్ పని చేస్తాడు కదా, ఈ లైఫ్ లో సూపర్ స్టార్ ఎట్లయితాడు అని అడిగిండు. చాలా మంచి ప్రశ్న వేసినావు. ఈ డ్రైవరు లోకల్ ఎమ్మెల్యే దగ్గర డ్రైవర్ గా పనిచేస్తే లైఫ్ మారిపోతుంది అంతే. లీడర్ సినిమాల రానాతోని సీఎం డ్రైవర్ చెప్తాడు, సార్ రాత్రి నాన్నగారు నాకు బ్యాగ్ ఇచ్చిరండి, 20 కోట్ల బ్యాగ్ ఇచ్చిర్రు సార్, అందులో అమ్మాయి కోసం అని చెప్పేసి ఒక 60 లక్షలు వాడుకున్నా సార్ అంటే డ్రైవర్ చేతిలో 20 కోట్ల బ్యాగ్ వచ్చింది. సో నీ స్థానాన్ని బట్టి, మార్పును బట్టి నీ ఇంపార్టెన్స్ పెరుగుతుంది. డ్రైవర్ అనగానే నువ్వు చీపదీయాల్సిన పని లేదు. ఊబర్ డ్రైవర్ వేరే వాల్యూ ఉంటుంది, ఎమ్మెల్యే డ్రైవర్ కు వేరే ఉంటుంది, సీఎం వాల్యూ వేరే ఉంటుంది, డిప్యూటీ సీఎం వాల్యూ వేరే ఉంటుంది, అంబానీ ఇంట్లో పనిచేసే డ్రైవర్ కు వేరే వాల్యూ ఉంటుంది. సో ప్రతి ఒక్కళ్ళు వెళ్ళొచ్చు. నేను అదే చెప్తున్నా. సో నువ్వు ఏం చేస్తున్నావు అనేది ఇక్కడ ఒక్కటే, ద బిగ్గెస్ట్ స్కామ్ ఈజ్ జాబ్ అనేది స్కామ్. ఉద్యోగం అనేది స్కాము. నీ కోసం నువ్వు కష్టపడకపోతే మంది కోసం కష్టపడాల్సి వస్తుంది. సో నేను ఏం చెప్తున్నా అంటే ఇవాళ నువ్వు ఒక ఛానల్లో యాంకర్ గా పనిచేస్తున్నావు, నువ్వు జీవితాంతం ఈ ఛానల్ యాంకర్ గా పనిచేస్తావా, లేకుంటే నువ్వు ఓన్ గా ఇండివిజువల్ పాడ్కాస్ట్ సిస్టమ్ పెట్టుకుంటావా, లేకపోతే నీకంటూ ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటావా అనేది నీ ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తే కరెక్ట్ అంటారు మీరు? అది నీ నక్షత్రం మీద ఆధారపడి ఉంటుంది. ఓకే, నీ నక్షత్రం ఏంది డైరెక్ట్ చెప్తావా? అశ్విని నక్షత్రం, మేషరాశి. సో ఏలినాటి శని నడుస్తుంది. డబ్బులు లేకుండా ఏం చేసినా నువ్వు తోపు, అంటే ఇన్వెస్ట్మెంట్ జోలికి పోకు. రెండోసారి ఏలినాటిలో ఉన్నావు. నేను బోటికి పెడతా, నేను నా దగ్గర 40 లక్షల రూపాయలు ఉన్నాయి, 3%కి ఎవడో అప్పు తీసుకుంటా అన్నాడు, ఇట్లాంటి పనులు చేయొద్దు. ఈ జీవితంలో అతిపెద్ద తప్పు చిట్టీలు వేయడము, అప్పులు ఇవ్వడము. ఈ 2 వేస్తే బిస్కెట్, ఇవి పోవద్దు. డబ్బు లేకుండా డబ్బు ఇన్వెస్ట్మెంట్ లేకుండా సంపాదించగలిగినటువంటి శక్తిని భగవంతుడు నీకు ఇచ్చిండు. ఏమిచ్చిండు? నీకంటూ ఇండిపెండెంట్ గా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకో, నీకంటూ ఇండిపెండెంట్ గా ఒక ఇన్స్టాగ్రామ్ ఛానల్ పెట్టుకో, ఒక ఫేస్బుక్ అకౌంట్ పెట్టుకొని నీకున్న పరిచయాలను ఉపయోగించి బతిమలాడుకొని బామాలుకొని పోడ్కాస్ట్ చేసుకో, అయిపోయింది. సో నా దశ బాగుంటది అంటారా? తిరుగులేదు. సో నేను అనేది ఏంటంటే ఇట్లనే ప్రతి ఒక్కరు ఆలోచించాలి. నేను అనేది ఇట్లనే ఆలోచించాలి. ఇప్పుడు ఉదాహరణ కెమెరామెన్ ఉన్నాడు, మరి కెమెరామెన్ ఏమైతాడా? తోపు అవుతాడా? కెమెరామెన్ తోపు అవుతాడు. ఎట్లయితాడా? 2 కెమెరాలు కొనుక్కొని కిరాయికి ఇచ్చుకుంటే కెమెరామెన్ తోపు అవుతాడా? ఆబ్వియస్లీ. నేను అనేది ఏంటంటే నీలో 12% కసి ఉంటే నువ్వు పైకి వస్తావు.
డెఫినెట్ రిస్క్ ఉంటది. రిస్క్ లేనిది ఎక్కడా ఉండదు ప్రపంచంలో. రిస్క్ లేకపోతే జీవితం లేదు. లేదు. నువ్వు రిస్క్ తీసుకోవాలి. నువ్వు 4 రోజులు ఖాళీగా కూర్చో, రిస్క్ తీసుకొని నువ్వు పైకి రా. నేను ప్రతి మనిషి జీవితంలో రిస్క్ ఉంటుంది. సో జాతకాలు మనిషి భవిష్యత్తును మార్చేస్తాయంటారా, లేకపోతే కర్మలు మారుస్తాయంటారా? కర్మలు అనేవి అసలు నేను నమ్మను. కర్మ అనేదే లేదంటారా? నేను నమ్మను. ఇన్స్టెంట్ కర్మ కదా జరుగుతుంది. ఇన్స్టెంట్ కర్మ అంటే నేను ఒక సింపుల్ లాజిక్ చెప్తా. ఇప్పుడు ఉదాహరణ, రోజు కటికోడు మటన్ కొట్టేటోడు షాపులో రోజు 100 మేకలు చంపుతాడు. ఏమైతుంది వానికి? ఏం కాదు. అది పక్కకు వెళ్దాం. భారతదేశంలో ఉరిశిక్ష పడ్డోళ్లకు ఉరిశిక్ష చేసేందుకు ఒక మనిషి ఉంటాడు. ఏమైతుంది ఆయనకు? సో మనల్ని మనము మానసికంగా సాటిస్ఫై చేసుకోవడానికి మనం ఎదుటి వ్యక్తిని కర్మ నాశనం చేస్తుంది అని అనుకుంటాం. ఇక్కడ 2 ఆప్షన్స్. మనము ఏమీ చెయ్యకుండా మనము నిజంగా శుద్ధపూసలమైతే మనల్ని ఎవడైతే టార్గెట్ చేస్తాడో వాడు సర్వనాశనం అయిపోతాడు. ఇది మాత్రమే నేను నమ్ముతా. నిజమేనా సార్? ఇది ఒకటే నేను నమ్ముతా. కానీ నువ్వు కూడా శుద్ధపూస అయి ఉండాలి. నేను అనే పాయింట్ ఏంటంటే అమాయకత్వమేగా. ఏం తప్పు చేయకుండా. ఇప్పుడు నువ్వు మంచిదానివి అంటే నేను చూసిన దగ్గరికి సమాజంలో మన సమాజం ఎట్లుంటదంటే, మొగోడు డబ్బు సంపాదిస్తే అరే ఇటు దొంగరా లంగపల్లి సంపాదించడం అంటది, అమ్మాయి అయితే ఒళ్ళమ్ముకొని సంపాదించిందని అంటారు. అదే కదా ఇప్పుడు అదే జరుగుతుంది ఎవరికైనా అమ్మాయి. ఎందుకంటే నిన్ను మానసికంగా దెబ్బ కొట్టడానికి ఈ 2 పదాలు వాడతారు. వీటిని నువ్వు ఎంటిక తీసేసినట్టు తీసేస్తే నువ్వు సక్సెస్. ఇట్లా తీసి ఎంటకాడ పడేయాలి. చేసిన పో అను అయిపోయింది.